ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసబట్టులో ఉన్నాయి. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ యొక్క అధిష్టానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. పొత్తులకు సంబంధించి ఒక మాట బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. ఇటువైపు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వైసీపీలో జాయిన్ అవబోతున్నారు అనేట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే రెండు జట్లు రెడీ అయిపోతున్నాయి మ్యాచ్కి. ఈ యొక్క మ్యాచ్ ఎలా ఉండబోతుందంటే ఇటు 11 మంది, ఇటు ఇండియా పాకిస్తాన్ లాగా జట్టులాగా రెడీ అయిపోయి మ్యాచ్కి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పొత్తులు ఏదైతే బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆల్రెడీ కూటమిలో ఉన్నారు. బీజేపీ కూడా యాడ్ అయిన తర్వాత టోటల్గా మనం చూస్తే మొత్తం పేర్లు మారిపోయాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 25 మంది ఎంపీలు పేర్లు ఏదైతే ఉన్నాయో మొత్తం చేంజ్ అయ్యాయి. దానికి సంబంధించి కూటమి అభ్యర్థులు ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ఎంపీ లిస్ట్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఇవి 25 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా చాలా మంది దీంట్లో అభ్యర్థులు వచ్చారు. టోటల్గా ఈ పొత్తు ఫిక్స్ అయిన తర్వాత టోటల్గా కూటమిలోకి వచ్చిన ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఎంపీ క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్డ్. ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ మొత్తం 25 మంది ఎంపీ లిస్ట్ని ఒకసారి ఇచ్చారు. దీంట్లో మనం ఒకసారి ఫస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుంచి చూస్తే కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ విజయనగరం నుంచి కంది చంద్రశేఖర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తారు. ఆయన అభ్యర్థిత్వం కూడా ఖరారైపోయింది అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు విశాఖపట్నం నుంచి ఎం శ్రీ భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు 4వ స్థానం ఏదైతే ఉందో అరకుకు సంబంధించి బీజేపీ తరఫున కొత్తపల్లి గీత ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత అరకు తర్వాత మనం చూస్తే అనకాపల్లి. ఇక్కడ చూస్తే ఇది చాలా ఒక న్యూ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి కొనిదెల పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. 2 రోజుల నుంచి మనం మీడియా సర్కిల్స్ లో చూస్తే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి కొనిదెల నాగబాబు లేదా కొనిదెల పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. యాజ్ గా మనం రాజమండ్రి చూసినట్టయితే ఇక్కడి నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి ఎవరైతే ఉన్నారో బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూస్తే కాకినాడ సంబంధించి ఇక్కడి నుంచి జనసేనకు సంబంధించిన అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేయబోతారు అన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతారు అన్నట్లుగా వచ్చిన దాని తర్వాత కాకినాడ నుంచి మాత్రం టి ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. అమలాపురం మనం చూస్తే గంటి హరీష్ మాథుర్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అమలాపురం నుంచి. దాని తర్వాత నర్సాపురం చూస్తే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్న పేరే రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. మనం చూస్తే ఇది కొత్త అప్డేట్. నర్సాపురం తర్వాత మనం చూస్తే ఏలూరు నుంచి భాష్యం రామకృష్ణ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. గుంటూరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఏలూరు నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు విజయవాడ చూస్తే కేసినేని శివనాథ్, ఇది మనం ముందనుకున్నదే. కేసినేని శివనాథ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మచిలీపట్నం కూడా ఫిక్స్ అయిన పేరే. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ ఉన్నారో, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐ, ఈయన గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నరసరావుపేట కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది.
దీని తర్వాత నరసరావుపేట తర్వాత మనం చూస్తే ఒంగోలు ఫస్ట్. ఒంగోలు మనం ఇది కూడా ఇక్కడ కొత్త పేరు ఒకటి వినిపిస్తుంది. ఇక్కడ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నుంచి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. బాపట్లతో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అప్డేటే. ఎందుకంటే బాపట్ల మనం చూసినట్లయితే బాపట్ల నుంచి మనం చూస్తే ఉండవల్లి శ్రీదేవి అంటే తాటికొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలోకి ఆవిడ వచ్చారు. ఆవిడని బాపట్ల నుంచి ఎంపీ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేయించబోతుంది అన్నట్టు తెలుస్తుంది. ఆ లిస్టులో ఇంకో పేరు కూడా ఉంది. ఎస్ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో ఐఆర్ఎస్ ఆయన అధికారి, మాజీ ఐఆర్ఎస్ అధికారి, ఆయన కూడా ఉండవల్లి శ్రీ లేదా ఎస్ ప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే నెల్లూరు చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మనం అనుకున్నదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్నారు. దీని తర్వాత మనం చూస్తే కర్నూలు పెండింగ్ లో ఉంది. కర్నూలు నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది ఇక్కడ పెండింగ్ లో ఉంది. దాని తర్వాత మనం చూస్తే నంద్యాల నుంచి బైరెడ్డి శబరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బైరెడ్డి శబరి బీజేపీ తరఫున నంద్యాల నుంచి ఎంపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నంద్యాల తర్వాత మనం చూస్తే అనంతపూర్ నుంచి బీకే పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనంతపూర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా. హిందూపూర్ కి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తారు, ఎవరనేది పెండింగ్ లో ఉంది. దాంతోపాటు కర్నూలు ఒకటి, దాంతోపాటు హిందూపూర్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కడప చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఎందుకంటే కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ సౌభాగ్యమ్మ ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ ఇక్కడ కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇది కానీ జరిగితే కడప జిల్లాలో ఒక ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి హత్య కేసుకు సంబంధించి అక్కడ చాలా జరుగుతుంది. దీనికి సంబంధించి సునీత ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ముఖంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. ఆవిడ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ సౌభాగ్యమ్మ కడప జిల్లాలో పోటీ చేస్తే మాత్రం, కడప జిల్లా ఎంపీగా పోటీ చేస్తే మాత్రం ఇక్కడ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత మనం చూస్తే రాజంపేటలో ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకళ్ళు సత్యకుమార్ లేదా ఇంకొకళ్ళు వచ్చి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాని తరువాత మనం చూస్తే చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది. దాని తర్వాత 25 తిరుపతి మనం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నట్లు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మనం చూస్తే రత్నప్రభ ఎవరైతే ఉన్నారో రత్నప్రభ లేదా వాళ్ళ అమ్మాయి నిహారిక ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది బీజేపీ నుంచి. ఒకవేళ ఇది టీడీపీకి వస్తే మాత్రం పనబాక లక్ష్మి ఉన్నారు, ఆవిడ ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. టోటల్ గా మనం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ లో 25 మంది ఎంపీ లిస్ట్ ఇది. దీంట్లో చాలా కొత్త పేర్లు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఏలూరు నుంచి భాష్యం రామకృష్ణ అవ్వచ్చు, దాంతోపాటు ఏలూరు నుంచి భాష్యం రామకృష్ణ, కడప నుంచి వైఎస్ సౌభాగ్యమ్మ, ఇలా మనం చూసుకున్నట్లయితే కొన్ని పేర్లు అయితే కనిపిస్తున్నాయి. టోటల్ గా ఇప్పుడు పొత్తు తర్వాత రిలీజ్ అయిన నేమ్స్ మాక్సిమం ఇవే 90% ఇవే ఉంటాయి. 1-2 హిందూపూర్, దాంతో పాటు కర్నూలుకు సంబంధించి 2 పెండింగ్ లో ఉన్నాయి, మిగతా ఇవే ఉండే అవకాశం ఉంటుంది. ఇది టోటల్ గా పొత్తు తర్వాత బీజేపీ జనసేన మరియు టీడీపీ అభ్యర్థుల ఎంపీస్ లిస్ట్.